ఈ క్లాస్‌లో మనము ఎక్సెల్‌లో ఒక టేబుల్‌ని సింపుల్ వేలో ఎలా క్రియేట్ చేయాలో మనం తెలుసుకుందాం అనమాట. ఎక్సెల్‌లో మనము టేబుల్ క్రియేట్ చేయాలంటే బేసిక్‌గా మనకి 2 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ మెథడ్ వచ్చేప్పటికి ఏంటంటే గనక మనం ఇక్కడ చూసినట్లయితే గనక ఎక్సెల్ డే 1 క్లాస్‌లో భాగంగా మనం ఇక్కడ చూస్తే గనక హౌ టు క్రియేట్ ఎ టేబుల్ ఇన్ ఎక్సెల్. ఎక్సెల్‌లో టేబుల్ క్రియేట్ చేయాలంటే మనకి 2 మెథడ్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ మెథడ్ వచ్చేప్పటికి డ్రాగ్ మెథడ్ అనమాట. తర్వాత వచ్చేప్పటికి సెలెక్ట్ మెథడ్ అనమాట. ఫస్ట్ మెథడ్ వచ్చేప్పటికి డ్రాగ్. డ్రాగ్ మెథడ్ ఏం చేయాలంటే ఫస్ట్ మనం డ్రాగ్ చేయాలి. తర్వాత మనం కంట్రోల్ టీ ప్రెస్ చేసిన తర్వాత ఎంటర్ కొడితే గనక మనకి టేబుల్ అనేది క్రియేట్ అయిద్ది. ఈ ఫస్ట్ మెథడ్ మనం ప్రాక్టికల్‌గా ఇప్పుడు చేసి చూద్దాం అన్నమాట. ఫస్ట్ ఏం చెప్పానంటే డ్రాగ్ చేయాలి కదా! ఇక్కడ చూద్దాం మనము. నేను ఇక్కడ ఏం చేసుకోవచ్చంటే స్క్రీన్ మీద నేను ఇలాగా డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేప్పటికి కంట్రోల్ టీ ప్రెస్ చేయాలన్నమాట కంప్యూటర్‌లో. కంట్రోల్ టీ ఎంటర్ చేశాను. తర్వాత నేను ఎంటర్ కొట్టానన్నమాట. ఆటోమేటిక్‌గా నాకేందంటే టేబుల్ అనేది క్రియేట్ అయిపోతుందన్నమాట. ఇది మనకి ఫస్ట్ మెథడ్ అనమాట. ఫస్ట్ మెథడ్‌లో మనం ఏం చేసామంటే ఫస్ట్ డ్రాగ్ చేసాము. తర్వాత కంట్రోల్ టీ ఎంటర్ చేసాం. దెన్ తర్వాత మనము ఎంటర్ అనేటువంటి కీని మనము ప్రెస్ చేసామనమాట. దట్ మనకేందంటే గనక ఎక్సెల్‌లో టేబుల్ అనేది మనకి క్రియేట్ అయిపోయిందనమాట. కమింగ్ టు సెకండ్ మెథడ్. సెకండ్ మెథడ్‌కి వచ్చేప్పటికి సెలెక్ట్ ఎనీ సెల్ అనమాట. మనం ఇక్కడ ఏం చేయాలంటే గనక ఎక్సెల్ షీట్‌లో ఏదైనా సరే ఒక సెల్ మనం ఇక్కడ సెలెక్షన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే కంట్రోల్ టీ ప్రెస్ చేయాలి. ఇందాకటి కేసులో మనం ఏం చేసుకోవచ్చామంటే ఫస్ట్ మనం డ్రాగ్ చేసిన తర్వాత కంట్రోల్ టీ ప్రెస్ చేసాం. బట్ ఇక్కడ ఏంటంటే సెకండ్ మెథడ్కి వచ్చేపాటికి ఏదైనా సరే ఒక సెల్ మనం సెలెక్షన్ చేసుకున్న తర్వాత అప్పుడు మనము కంట్రోల్ టీ అనేది మనం ఇవ్వాలన్నమాట. ఇక్కడ మన టేబుల్ యొక్క రేంజ్ మనం ఇవ్వాలి. నాకేంటంటే డి కాలంలో స్టార్ట్ అవ్వాలి. నేను D21 నుంచి నాకు టేబుల్ అనేటువంటిది D21 నుంచి నాకు క్యూలో Q34 దాకా నాకు టేబుల్ అనేది కావాలి. నాకు ఆటోమేటిక్‌గా టేబుల్ అనేది మనకి క్రియేట్ అయిపోతుందనమాట. ఈ విధంగా మనం ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్ మనకి ఏ మెథడ్ మనకి సింపుల్ అనిపిస్తే ఆ మెథడ్ ఫాలో అయ్యి మనం ఏం చేయొచ్చు అంటే కనుక ఎక్సెల్‌లో మనం గనక టేబుల్స్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు త్రూ షార్ట్‌కట్ మెథడ్స్ అనమాట. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.